హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఏంటి ఈ వీడియో అని చూస్తున్నారా? లాస్ట్ మంత్ అంటే సమ్మర్లో మేము తిరుపతి వెళ్ళామండి. అప్పుడు తీసిన వీడియో ఇది. మేము తిరుపతి వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. కానీ ట్రైన్ టికెట్స్ బుక్ అవ్వలే, క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇంకా అప్పటికప్పుడు మేము బస్ బుక్ చేసుకొని బస్లో వెళ్ళాము. సో ఇంకా ఫస్ట్ నాకు భయం వేసింది. పిల్లలు ఉన్నారు కదా, బస్లో వెళ్తే అంత దూరం జర్నీ కదా, పిల్లలకి ఏమైనా వామిటింగ్ అవుతుందేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను. కానీ చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. సో ఇంకా హ్యాపీగా అయితే వెళ్ళామండి. జర్నీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయ్యింది. అండ్ అలాగే దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మేము స్లీపర్ బస్సు బుక్ చేసుకున్నాము. మా పిల్లలైతే ఫస్ట్ టైం అండి స్లీపర్ బస్ ఎక్కడం. సో వాళ్ళకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉండే. ఇంకా మేము తిరుపతిలో దిగేసరికి మార్నింగ్ 4:35 అలా అయింది. ఇంకా దిగగానే మేము ఆన్లైన్లో ఇక్కడ టికెట్స్ కోసం ఇక్కడ క్యూ అయితే కట్టామండి. సో మేము అనుకున్నాము అంత మార్నింగ్ కదా ఎవ్వరు ఉండరేమో అని చెప్పేసి, కానీ చాలామంది ఉన్నారు. లక్కీగా అయితే మాకు టికెట్స్ అయితే దొరికాయి. ఇంకా మేము వెళ్ళిన రోజే మాకు దర్శనం 11 అట్లా వచ్చింది దర్శనం. ఇంకా మేమైతే అలిపిరి మెట్ల నుండి స్టెప్స్ ఎక్కాము. సో ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే ఇక్కడ పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి దేవుడికి మంచిగా నమస్కరించుకొని స్టెప్స్ అయితే ఎక్కడం స్టార్ట్ చేసామండి. నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అండి తిరుపతికి రావడం. అలాగే మెట్ల ద్వారా రావడం కూడా నేను ఇదే ఫస్ట్ టైము. చాలాసార్లు మేము తిరుపతి వచ్చాము. నా చిన్నప్పటి నుండి నేను చాలా టైమ్స్ తిరుపతి వచ్చాం, కానీ ఎప్పుడు వెహికల్లోనే వెళ్ళాము. ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే అప్పుడు మా అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు మేమందరం, మా చెల్లి వాళ్ళు, మేమందరం చిన్నవాళ్ళం కాబట్టి సో ఇంకా అప్పుడు వెహికల్లోనే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే మెట్లు ఎక్కుదాము అని చెప్పేసి నేను ఎప్పుడో మొక్కుకున్నాను. సో ఇంకా ఇప్పటికి తీరింది. నా పెళ్ళై 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చామండి తిరుపతికి మేము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నా పెళ్ళైన తర్వాత వద్దామని అనుకుండే. మా హస్బెండ్ అయితే 2 టైమ్స్ వెళ్ళొచ్చాడు. కానీ ఇంకా పిల్లలు చిన్నోళ్ళు అవడంతో నాకు రావడం వీలవ్వలేదు. సో ఇంకా ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కదా, సో వాళ్ళకు కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట తిరుపతికి రావడం. ఇంకా వాళ్ళు కూడా మేము కూడా స్టెప్స్ ఎక్కుతాము అని అన్నారు. నేను అనుకున్నా పిల్లలు కదా ఎక్కుతారో లేదో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఏంటంటే వాళ్ళే మంచిగా స్టెప్స్ ఎక్కారు. ఇంకా నేనే మధ్యలో చాలా టైమ్స్ మధ్యలో కూర్చుండి మెల్లిమెల్లిగా స్టెప్స్ అయితే ఎక్కానండి. ఇంకా వాళ్ళేమో ముందు కూర్చుండి నా కోసం వెయిట్ చేయడం, నేనేమో మెల్లిమెల్లిగా స్టెప్స్ ఎక్కడం ఇలా. కానీ తిరుపతి స్టెప్స్ ఎక్కుతుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు ఆ ఫీలింగ్ అనేది చెప్పలేం కదండి. అసలు తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇలానే మంచి ఫీలింగ్ అనిపిస్తుంది కావచ్చు కదండి. అసలు అక్కడ ఆ నేచర్ కానీ, అక్కడ ఉండే ఆ చుట్టుపక్కల ఉండే వైబ్రేషన్స్ అంటే ఎలా అంటే ఇంకా అసలు మనము అసలు మాటల్లో చెప్పలేనంత ఫీలింగ్ అయితే అనిపించిందండి. అసలు తిరుపతి 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 అని అంటాం కదా, అసలు ఆ తిరుపతి మహిమనే వేరు. ఇంకా అసలు తిరుపతి మహిమ గురించి మనము మాటల్లో చెప్పలేం. ఇంకా అది ఫీల్ అయితేనే, అనుభూతి చెందితేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి తిరుపతి. ఇంకా మేము చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళేవాళ్ళం. ఇంకా ఇప్పుడైతే మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. నాకైతే అసలు మంచిగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ స్టెప్స్ ఎక్కుతుంటే మధ్యలో ఇక్కడ రాళ్ళు ఉంటాయి కదా, సో రాళ్ళు ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి అన్నీ పెట్టేసి మొక్కుకున్నారు. అంటే ఎవరైనా మనం వస్తాం కదా, ఒక కోరిక కోరుకొని ఇట్లా ఇన్ని సంవత్సరాలలో కోరిక తీరుతుందా అని చెప్పేసి అట్లా పెడతారంట. ప్రతి ఒక్కరు అట్లా
ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు అట్లా పెట్టి మొక్కుకుంటారంట. నేను కూడా ఇక్కడే చూసా ఇట్లా రాళ్ళు పెట్టడం. చాలా చోట్ల ఇటు సైడ్కి, లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి 2 చోట్ల అట్లనే స్టోన్స్ పెట్టి కోరిక కోరుకుంటారంట. ఇన్ని సంవత్సరాలకి నా కోరిక తీరితే మళ్ళీ వస్తాను తిరుపతికి అని చెప్పేసి అట్లా పెట్టుకుంటారంట. సో ఇంకా ఇక్కడ మా పాపనైతే అసలు ఫాస్ట్గా నడుస్తుంది. అసలు తిరుపతి స్టెప్స్ ఎక్కేటప్పుడు చాలామంది మెట్లు ప్రతి ఒక్క స్టెప్స్కి పసుపు కుంకుమ పెట్టేసి ప్రతి ఒక్క స్టెప్కి కర్పూరాలు అయితే వెలిగిస్తారండి. అసలు నిజంగా వాళ్ళ ఓపిక, వాళ్ళ ఒక కోరిక కోరుకున్న తర్వాత నెరవేరితే వచ్చి అట్లా పసుపు కుంకుమ కర్పూరాలు వెలిగిస్తారంట. నేనైతే అట్లనే కాసేపు చూస్తూ ఉన్నాను. నిజంగా ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ స్టార్ట్ చేశారు వాళ్ళు, కంటిన్యూస్గా స్టెప్స్ అన్నీ ఫినిష్ అయ్యే వరకు వాళ్ళు స్టెప్స్కి పసుపు కుంకుమ అండ్ ప్రతి ఒక్క స్టెప్కి కర్పూరం అయితే వెలిగించుకుంటూ వచ్చారండి. అసలు నిజంగా వాళ్ళ పేషెన్సీకి అయితే చాలా గ్రేట్ అండి. ఇంకా మేమైతే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దాకానైతే వచ్చాము. ఇక్కడ కాసేపు కూర్చుండి ఫొటోస్ అయితే దిగాము. అండ్ తిరుపతిలో టీటీడీ జలప్రసాదం ఉంది కదండి, ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ అయిందండి. భక్తులు ఎవరైతే నడుచుకుంటూ వస్తారో వాటర్కి అయితే అసలు ఎంత మంచి ఫెసిలిటీ అండి. మాకైతే మేము అసలు ఫస్ట్ బాటిల్ తీసుకొచ్చుకుంటే బాటిల్ తీసుకురానివ్వలేదు, మధ్యలోనే తీసుకున్నారు. ఇంకా నేను వాటర్ ఉంటాయో లేవో అని చెప్పేసి అనుకున్నా, కానీ మనము ఎక్కడ దాహం వేస్తే అక్కడ ఉన్నాయండి వాటర్. అదైతే చాలా చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంక ఇక్కడ చూడండి కర్పూరాలు అయితే ప్రతి ఒక్క స్టెప్కి ఎట్లా వెలిగించారు, మంచిగా వెలిగించారు. సో ఇంకా మేమైతే ఎన్ని స్టెప్స్ ఎక్కామో అసలు అన్ని స్టెప్స్ ఎక్కినంతసేపు అసలు మంచి భక్తి భావంతో, మంచి పాజిటివ్ ఎనర్జీతో, పాజిటివ్ వైబ్రేషన్తో అనిపించింది. ఇక్కడ పక్కన గోడలకి అక్కడ దేవుడి నామాలు రాశారు కదా, మా పాప నేనైతే కాసేపు ఆ దేవుడి నామాలు చదువుకుంటూ ఆ స్టెప్స్ అయితే ఎక్కాము. ఇక్కడ మధ్యలో మనం వెళ్తుంటే రోడ్డు వస్తుంది కదా, సో ఇక్కడ ఈ రోడ్డు దగ్గర కొంచెం కేర్ఫుల్గా నడిచాము, ఎందుకంటే వెహికల్స్ అన్నీ వస్తున్నాయి కదా. సో ఇక్కడ అప్పుడు ఎండాకాలం కదా, ఎండ ఉంది అని చెప్పేసి భక్తులకైతే నడిచే వాళ్ళకి కార్పెట్ అయితే వేసారు. గ్రీన్ కలర్ కార్పెట్ వేసి దానిపై నుంచి వాటర్ వేసారు, అంటే నడుస్తుంటే మనకి కాళ్ళు కాలకుండా ఉంటాయి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ చూడండి ఇట్లా గ్రీన్ కలర్ కార్పెట్ అయితే వేసారు. నిజంగా అసలు ఈ కొండల్ని చెట్లని చూస్తే అసలు ఎంత మంచిగా అనిపించిందో అండి. ఇంకా మేమైతే ఇక్కడికి మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే రీచ్ అయినాము. ఇక్కడ కాసేపు అయితే ఆగేసి కొన్ని వాటర్ తాగి ఇక్కడ ఇంకా మోకాళ్ళ స్టెప్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ నేను అనుకున్నాను 108 ఎక్కాలి అని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ 5 స్టెప్స్ ఎక్కగానే నాకు అనిపించింది ఎక్కగలుగుతానా అనుకున్నా. తర్వాత ఒక 11 ఎక్కాను, తర్వాత ఒక 21, ఇంకా 21 ఎక్కిన తర్వాత ఇంకా అసలు అది దేవుడి మహిమనో ఏంటో నాకు అర్థం కాలే. అసలు ఈజీగా 108 స్టెప్స్ అయితే ఎక్కేసానండి. ఇంకా మా పిల్లలు అయితే అసలు ఫాస్ట్గా ఉన్న స్టెప్స్ అన్నీ ఎక్కేసారండి. ఎందుకంటే పిల్లలు ఇట్లా అంబాడుతారు కదా, వాళ్ళకైతే చాలా ఈజీగా అయిపోయింది. కానీ మోకాళ్ళ పర్వతం ఎక్కడం అంత నాటే ఈజీ అండి. చాలా చాలా కష్టం ఉంటుంది. మనకి చూస్తుంటే ఈజీగా పిల్లలు ఎక్కుతుంటే ఈజీగానే ఎక్కుతున్నారు అని అనిపిస్తుంది, కానీ అది ఎక్కే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇంకా చూడండి మా పిల్లలు ఎక్కడో 100 స్టెప్ మీద ఉంటే నేను 10వ స్టెప్ మీద ఉన్నా. సో ఇంకా నాకు కొంచెం ఇబ్బంది అయింది, కానీ మా పిల్లలు అయితే ఫాస్ట్గా ఎక్కేశారు. కొంతమంది అయితే 198 కాదండి, ఆ స్టెప్స్ మొత్తం మోకాళ్ళతోటే ఎక్కారు మొక్కుకున్న వాళ్ళు. ఇంకా మా పాప చూడండి ఇంకా చాలే అన్నా కూడా అసలు వినట్లేదు, నేను మొత్తం ఎక్కుతాను మమ్మీ అని చెప్పేసి తను మా బాబును మా పాపనైతే స్టెప్స్ అన్నీ మోకాళ్ళ పైన ఎక్కారండి ఇక్కడ. సో ఈ విధంగా అయితే మోకాళ్ళ పర్వతం అయితే ఎక్కేసామండి. ఇక్కడ ఎక్కిన తర్వాత కాసేపు కూర్చున్నాము.
కాసేపు ఇంకా రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేసాము. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది తిరుపతి. ఇంకా సక్సెస్ఫుల్గానైతే మేము తిరుపతి మెట్లు అయితే ఎక్కేసామండి. ఇక్కడ ఇంకా లాస్ట్ మెట్లు ఎక్కిన తర్వాత కూడా అక్కడ కూడా అందరూ కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకుమ వేసి మొక్కేస్తారు దేవుడికి. చూడండి ఇంకొక 150 స్టెప్స్ అయితే ఇంకా మరి ఫినిష్ అయిపోతుంది. చూడండి ఇక్కడైతే మేము ఈ విధంగా అయితే అలిపిరి మెట్లు అయితే ఎక్కేసాము. ఇంకా ఇప్పుడైతే దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్ళి రూమ్ వెతుక్కొని దర్శనానికి అయితే వెళ్ళాలి. థ్యాంక్ యూ. కొన్ని పిక్స్ షేర్ చేస్తున్నాను చూడండి. ఇలా అయితే మేమైతే అలిపిరి మెట్లు ఎక్కేసాము. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.